హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి, ఆల్ కూడా ప్రెస్ చేసి మా ప్రతి వీడియోని చూడండి. ఈరోజు నేను మీకు కోట్ మోడల్ లంగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇదైతే మనకి సారీ అండి. సారీలో మనకి 2 లంగాలు కావాలి. చిన్న పాప 3 ఇయర్స్, పెద్ద పాప 10 ఇయర్స్ అండి. ఫస్ట్ నేను పెద్ద పాప మెజర్మెంట్స్ మీకు చూపిస్తున్నాను. 10 to 12 ఇయర్స్ వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయండి. ఫస్ట్ నేను 3 మీటర్ సారీ క్లాత్ తీసుకున్నాను. అందులో లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ బాడీ మైనస్ చేస్తే మనకి 27 ఇంచెస్ లెంత్ లెహంగా అంటే లంగా లెంత్ అండి. 27 ఇంచెస్ నేను 27 ఇంచెస్ ప్లస్ ఖర్చుతో కలిపి 27.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను పొడవు. ఇలా లంగా లెంత్ నేను 27.5 పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ మనకి 3 మీటర్ లైనింగ్ అండి. ఇలా నేను లైనింగ్ ప్లస్ సారీ క్లాత్ ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకున్నాను. అయితే లైనింగ్ కొంచెం పెద్దగా ఉంది మనకి, సో కట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కిందికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. అందుకే నేను ఇలాగే ఉంచేసానండి, కట్ చేయలేదు. ఇలా కింది పార్ట్ అయితే మనకు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనము బాడీ పార్ట్ తీసుకుందామండి. బాడీ పార్ట్ అయితే మనకి 9 ఇంచెస్ బాడీ అండి. 10 పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి. ఇంకా షోల్డరు 5.5 పెట్టుకున్నానండి. అలాగే చెస్ట్ మనకి 24 ఇంచెస్ అండి. సో 6 + 2 ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ ఏమో 3 ఇంచెస్ పెట్టుకున్నాను నేను కిందికి. ఇలా డబ్బా గీసుకున్నాను కదా, ఈ డబ్బాలో నేను ఇప్పుడు షేప్ చేస్తున్నాను. ఏంటంటే దీనికి షోల్డర్ అనేది ఉండదన్నమాట బాడీకి. అందుకే నేను -1.5 తీసేస్తున్నాను షోల్డర్ నుండి. చూస్తున్నారా, ఇలా గీత గీసుకున్నాను -1.5 తీసేసి. దీన్ని నేను ఇలా టెంపుల్ లాగా వచ్చేలాగా నెక్ కిందికి లో తీస్తున్నాను. ఇలా లో తీసి షోల్డర్ -1.5 తీసేసానండి. ఇలా ఎవరికైనా సరిపోతుందా అంటే షోల్డర్ని బట్టి తీసుకోవచ్చు. ఇంకా పెద్ద పాప కాబట్టి 1.5 తీసేసాను. చూడండి, బాడీ ఇలా వచ్చింది. దీనికి షోల్డర్ ఉండదు బాడీకి. పైన ముడి వేసుకోవడానికి పైన వేసుకోవడానికి ఇవి ఉంటాయన్నమాట. డోరీ మాత్రమే ఉంటుంది, థ్రెడ్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు థ్రెడ్ కోసం బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని తీసుకుందాం. 8 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను బార్డరు. ఇంకా ఏజ్ని బట్టి మనము తీసుకోవచ్చండి. నేనైతే 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫోల్డ్ చేస్తే మనకి 4+4 సరిపోతుందండి. ఇంకా వెడల్పు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ బార్డర్ వచ్చేలాగా ఇంకొకటి తీసుకుందాం. ఓకే, మనకి పైన పెట్టుకోవడానికి నాడలకైతే సరిపోతుంది అండి. ఇప్పుడు నేను కోట్ మోడల్ బ్లౌజ్ ఉంది కదా, దానికోసం నేను ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి. సేమ్ యాస్టీస్గా మనం బాడీకి ఎంతైతే తీసుకున్నామో 5.5 ఆర్మ్ రౌండ్, ఇంకా 5.5 షోల్డర్ తీసుకున్నాను. అయితే ఇందులో కిందికి మనం బ్లౌజ్కి కోట్కి ప్రిల్స్ పెట్టుకోవాలండి. సో ప్రిల్స్తో కలుపుకొని నేనైతే ఇప్పుడు 13 ఇంచెస్ టోటల్ పొడవు తీసుకున్నానండి. బ్లౌజ్ పొడవు, కోట్ పొడవు. అందులో 9 ఇంచెస్ బాడీ కాబట్టి మిగతా 4 ఇంచెస్ నేను ప్రిల్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ 9 ఇంచెస్ మాత్రమే తీసుకొని ఇలా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను. అయితే ఫ్రంట్ కిందికి వస్తుంది కాబట్టి ఇలా షేప్ చేసుకున్నానండి నేను. చూస్తున్నారా, ఇలా నెక్లెస్ షేప్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. మనకి టోటల్ లెంత్లో 1/2 మాత్రమే తీసుకున్నానండి. కిందికి ప్రిల్స్ కోసం 4 ఇంచెస్ వదిలేశాను. ఇది ఫ్రంట్ నెక్ అండి మనకి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా అంటే, ఇది కోట్ మోడల్ కాబట్టి బ్యాక్ నెక్ కిందికి రాదండి, పైకి మాత్రమే వస్తుంది. కాబట్టి నేను 1.5 ఇంచ్ మాత్రమే కిందికి తీసుకొని ఇలా రౌండ్ గీసుకుంటున్నానండి. బ్యాక్ నెక్కి మనకి నెక్ రాదు, పైకి వచ్చేస్తుంది కాబట్టి 1.5 ఇంచ్ నేను తీసుకొని ఇలా రౌండ్ గీసుకుంటున్నాను. ఇది సరిపోతుంది బ్యాక్.
ఫ్రంట్ మనకి ఎంతైనా తీసుకోవచ్చండి. బ్యాక్ మనకి తక్కువ 1 to 1.5 సరిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఇలా అయితే నేను మెయిన్ క్లాత్ కూడా దీంతో పాటు కట్ చేసుకున్నాను. చూడండి మెయిన్ క్లాత్ కూడా ఇలా పెట్టేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి నెక్ మాత్రం కట్ చేయకూడదండి. ఇలా ప్రిల్స్ కోసం కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బాడీ స్టార్ట్ చేస్తున్నాను. బాడీ మనకు షోల్డర్ లేదు కాబట్టి చూడండి నేను ఇలా లైన్ గీసుకుంటున్నానండి. ఎందుకంటే కరెక్ట్గా షేప్ రావడానికి నేను ఫస్ట్ ఇలా లైన్ గీసుకుంటున్నాను. దీనిపైన ఇప్పుడు నేను కుట్టు వేసుకుంటానండి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు దీనికి ఆమ్ రౌండ్ కూడా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా నేను స్ట్రేట్ సైడ్ క్లాత్ ఉంది కదా, దానిపైన లైనింగ్ పెట్టి ఇలా నేను కుట్టు వేసుకుంటున్నాను. నెక్తో పాటు షోల్డర్ విత్ ఆమ్ రౌండ్ కూడా మనము ఉల్టాయించేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఇంకా షోల్డర్ ఉండదు, అలాగే ఆమ్ రౌండ్ హ్యాండ్స్ కూడా ఉండవు, స్లీవ్లెస్ ఉంటుంది కాబట్టి ఇలా నేను చంక భాగంలో కూడా కుట్టు వేసుకున్నాను. చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఆమ్ రౌండ్ భాగంలో ఇంకా షోల్డరు నెక్ భాగంలో కూడా టక్స్ పెట్టుకోవాలండి కంపల్సరీగా. ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని ఇలా లోపల వైపు లైనింగ్ భాగాన్ని లోపల వైపు వేసుకొని మనం పైన కుట్టు వేసుకోవాలి. లైనింగ్ బయటకు కనిపించకుండా మనము పై భాగంలో కుట్టు వేసుకోవాలండి. ఇలా టోటల్గా కుట్టు వేయడం ఫినిష్ అయింది. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు చుట్టూ మనము లూజ్ కుట్టు కూడా వేసుకోవాలి. బాడీ మొత్తానికి ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలి. నీట్గా ముడత రాకుండా వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మనకి ఫినిష్ అయిపోయింది బాడీకి. చూడండి ఇలా వచ్చింది నీట్గా. రెండు పార్ట్స్ని మనం ఇలా ఫినిష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పెట్టి నేను సైడ్ జాయింట్ చేస్తున్నాను. ఎందుకంటే షోల్డర్ జాయింటింగ్ ఉండదు, వీటికి షోల్డర్ అనేది ఉండదు కాబట్టి పక్క కుట్లు వేసుకోవాలండి. ఇప్పుడు పక్క కుట్ల కోసం నేనైతే ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. మనకి ఆమ్ రౌండ్ 5.5 తీసుకున్నానండి నేను. అలాగే హిప్ భాగం అంటే నడుం భాగం వచ్చేసి 26 అండి. 26 అంటే మనకి బై 4 చేస్తాం కదా, 26/4. ఇలా 6.5 వచ్చేలాగా వేసి నేను పక్కన కుట్లు వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ లేదు కాబట్టి ఈ షోల్డర్ పైన మనకి ఇవి డోరీస్ టైప్ నాడలు రావాలి కదండి మనకి, వాటి కోసం నేను ఇలా డోరీస్ లాగా కుట్టుకుంటున్నాను. చూడండి 2 బార్డర్స్ కట్ చేశాను కదా, దాన్ని నేను ఇలా డోరీ లాగా కుట్టుకుంటున్నాను. ఇది 8 ఇంచెస్ తీసుకున్నాను నేను. అయితే అందరికీ అలా సరిపోదు, పర్సనాలిటీని బట్టి ఏజ్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చండి. 2 కుట్టాం కదా, పెద్ద పాపకి 10 years పాపకి నేను 8 తీసుకున్నాను, ఇంకా చిన్న పాపకైతే 6 తీసుకున్నాను. ఇప్పుడు నేను వాటిని ఇలా డోరీ లాగా తీసేసి ఇలా షోల్డర్ పైన జాయింట్ చేసుకుంటున్నానండి. లోపల వైపు నుంచి ముందు వైపు భుజాలకి ఒకటి, అలాగే వెనుక వైపు భుజాలకు ఒకటి వచ్చేలాగా నేను ఇలా జాయింట్ చేసుకున్నాను. ఇలా అయితే బాడీ ఫినిష్ చేశానండి. ఇప్పుడు నేను కింద లంగా కోసం ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. ప్రిల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ. ఇంకా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఆల్రెడీ చూపించానండి. చాలా ఈజీగా ప్రిల్స్ పెట్టుకోవచ్చు. బిగినర్స్ కూడా ఒకసారి చూసారంటే ఈజీగా అర్థమైపోతుందండి ఎలా పెట్టుకోవాలి అని. ఇలా నేను ఒక 1 ఇంచు వచ్చేలాగా ప్రిల్స్ పెట్టుకుంటున్నాను లంగాకి. ఇలా లైనింగ్కి కూడా సేమ్ పెట్టుకొని నేను రెండింటిని జాయింట్ చేశానండి ఆల్రెడీ. ఇలా జాయింట్ చేసిన తర్వాత బాడీ ఉంది కదా, బాడీని నేను ఇలా లంగా లోపల అంటే లంగా రివర్స్గా వేసి దాని లోపల బాడీ స్ట్రైట్గా వేసి నేను ఇలా కుట్టు వేసుకుంటున్నాను, జాయింట్ కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా నేను టోటల్గా లంగా అయితే ఫినిష్ అయింది. చూడండి ఇలా బాడీ విత్ లంగా ఇలా వచ్చిందండి. ఇలా ఉందండి.
మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇంకా మనకి కోట్ మోడల్ బ్లౌజ్ ఉందండి. ఈ కోట్ మోడల్ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్కి మనకి నెక్లెస్ మోడల్ డిజైన్ ఉంది కదా, దీనికి నేను ఇలా పిన్స్ పెట్టుకొని వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి కొంచెం కొంచెంగా అటు ఇటుగా పోతుంది డిజైను కుట్టు వేసేటప్పుడు. ఎందుకంటే క్లాత్ ఆఫ్ పట్టు టైప్ ఉంది కాబట్టి అది జారిపోయి డిజైన్ అటు ఇటు పోయే అవకాశం ఉందని నేను ఇలా పిన్స్ పెట్టుకుంటున్నాను. ఇలా పిన్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ వచ్చేలాగా మనము కుట్టు వేసుకోవాలండి. ఇలా డిజైన్ వచ్చేలాగా నేను కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఇక పిన్స్ రిమూవ్ చేసుకొని మనము నెక్ కట్ చేసుకోవాలండి. ఈ కోట్ మోడల్లో కూడా చాలా చాలా రకాలు ఉంటాయండి. అయితే కస్టమర్ మనకి ఇలాంటి డిజైన్ కావాలని మనకు పిక్ పంపించారండి. అందుకే నేను మీకోసం ఈ డిజైన్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా కూడా మీరు ఒక కామెంట్ పెట్టారంటే నేను ఖచ్చితంగా మీకోసం అవి ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫినిష్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం నెక్ చిన్నగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఇలా స్ట్రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ ఉల్టాయించుకోవాలి. ఇలా ఫినిష్ అయిపోతుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఫినిష్ అయింది కదా, ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్ మనకి 1/2 ఇంచ్ వరకు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా పెట్టుకోవాలి, రెండు ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. అయితే నేను షోల్డర్ జాయింట్ చేయడానికి ముందు దీనికి లైస్ వేయాలనుకుంటున్నానండి. కోట్ కదా, లుక్ బాగుంటుందని చెప్పి నేను ఈ బ్లౌజ్ పీస్లోనే వచ్చిన లైస్ని నేను దీనికి నెక్కి జాయింట్ చేస్తున్నానండి. దీన్ని ఇలా కొంచెం కట్ చేసుకున్నాను, అలాగే కొంచెం ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసుకొని నేను కట్ వర్క్ లోపలికి వచ్చేలాగా, ఇంకా స్ట్రేట్ వర్క్ బయటకు కనిపించేలాగా నేను ఇలా మెల్లగా యాజ్ టీజ్గా మనకి నెక్ డిజైనింగ్ ఎలా అయితే వంపు తిరిగిందో అలా వచ్చేలాగా వేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నానండి. చూడండి, ఇలా మెల్లగా అయితే వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని కట్ చేసుకోవాలి. ఇంకా ఈ కట్ వర్క్ వచ్చిన సైడ్ ఉంది కదా, అవతల వైపున కూడా మనం ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా బార్డర్ ఎంత వెడల్పున్నా కూడా మనకి ముడత అనేది రాకుండా ఉండాలంటే మధ్యలో కొంచెం మలుపుతూ వేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా నేను లైస్ అయితే నెక్కి వేశాను, అలాగే రెండో వైపు కూడా వేసేసాను. ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా వచ్చింది కోట్ మోడల్ బ్లౌజ్కి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ముందు భాగంలో డోరీస్ పెట్టాలండి. ముడి వేసుకోవడానికి ఇంకా డోరీస్ పెట్టాలి కాబట్టి ఇక్కడ నేను కుట్టు అనేది వేయలేదండి, లూజ్ కుట్టు కూడా. ఎందుకంటే మనం లోపలికి ఫోల్డ్ చేసి డోరీస్ పెట్టుకుంటాం కాబట్టి. నేనైతే రెడీమేడ్ డోరీస్ తీసుకున్నానండి. గోల్డ్ కలరు వర్క్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ తీసుకుంటే నీట్గా కనిపిస్తుందని నేను రెడీమేడ్ తీసుకున్నాను. ఇలా నేను క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కరెక్ట్గా రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా నేను ఒక మార్కింగ్ కూడా పెట్టుకున్నానండి. ఆ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నేను డోరీ పెట్టి ఇలా లోపల లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో డోరీ పెట్టుకొని దానికి ఇలా కుట్టు వేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ భాగంలో హుక్కులు కాజాలు కూడా పెట్టుకోవచ్చండి, లేదా బటన్ కూడా పెట్టుకోవచ్చు, స్టైలిష్గా ఉంటుంది కోట్ మోడల్ కాబట్టి. ఇంకా మనకి కస్టమర్ అయితే డోరీస్ పెట్టమన్నారు కాబట్టి ఫ్రంట్ భాగంలో నేను డోరీస్ పెడుతున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ కాదు, ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా రెండిటికి డోరీస్ పెట్టుకున్నాం. చూడండి, ఇలా ముడి వేసుకుంటే ఇలా వస్తుంది, నీట్గా కనిపిస్తుంది మనం ఫోల్డింగ్ చేసుకునే విధానాన్ని బట్టి. ఇప్పుడు కింది వైపున మనకి ప్రిల్స్ పెట్టుకోవాలి. దానికి ముందు నేను దీనికి పైపింగ్ వేస్తున్నానండి. చూడండి, పైపింగ్ కోసం నేను ఆల్రెడీ థ్రెడ్ని పైపింగ్ క్లాత్లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని నేను ఇలా పైపింగ్ కూడా వేసేసుకోవడం ఫినిష్ అయింది. ఇప్పుడు ప్రిల్స్ కోసం నేను 4 ఇంచెస్ ఖర్చుతో కలిపి 5 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా ప్రిల్స్ కోసం క్లాత్ కట్ చేసుకున్నానండి. క్లాత్ని నేను ఇలా ఫస్ట్ నేను అంటే 2 ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని జాయిన్ చేసుకుంటున్నాను. లైనింగ్ని కూడా అలాగే
జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇంకా లైనింగ్ మెయిన్ పైన పెట్టేసుకొని స్ట్రేట్ పైన ఇలా కుట్టు వేసుకోవాలి ఉల్టాయించుకోవడానికి. ఎందుకంటే కింది వైపున మనకి ఉల్టాయించుకుంటామండి, పై వైపున మాత్రం మనమే బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్కి ప్రిల్స్ పెట్టి జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను కింది వైపున ఉల్టాయించడానికి కుట్టు వేసుకుంటున్నాను. ఇలా అయిపోయింది కదా. ఇంకా ప్రిల్స్ పెట్టుకోవడానికి నేను ఇలా ఫస్ట్ పైపింగ్ వేసుకున్నాం కదా, దాన్ని ఇలా లోపలికి మూవ్ చేసి నేను కుట్టు వేసుకుంటున్నాను. పైపింగ్ నీట్గా కనిపిస్తుందండి. ఇలా పైపింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలంటే చూడండి, కింది భాగంలో ఇలా నేను క్లాత్ పెట్టుకొని చిన్నగా కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఇంకా మీకు కావాలంటే ఫస్టే మనకి బ్లౌజ్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఫస్టే మనం కుచ్చులు పెట్టుకొని డైరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా చాలా ఈజీ పద్ధతి. నేను అలా కూడా మీకు చూపిస్తాను. ఇది ఇలా నేనైతే ఇలా జాయిన్ చేసుకుంటానండి. ఇంకా డబల్ వర్క్ ఎందుకని చెప్పేసి దానికే నేను క్లాత్ పెట్టేసి ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా ప్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో పైపింగ్ ఎందుకంటే నీట్గా కనిపించడానికి నేను అలా వేసాను అన్నమాట. పైపింగ్తో బాగుంటుందని చెప్పి వేశాను. ఇలా ప్రిల్స్ పెట్టుకోవడం అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా 2 సైడ్స్ మనకి క్లోజింగ్ ఉండాలండి ప్రిల్స్కి, ఓపెన్ ఉండకూడదు. 2 సైడ్స్ కూడా మనం ఫస్టే క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిల్స్ పెట్టడం ఫినిష్ అయిపోయింది. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా వస్తుంది. టూ పార్ట్స్ కూడా మనకి ఫినిష్ అయ్యాయి ప్రిల్స్ పెట్టుకోవడం. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా అలాగే ప్రిల్స్ పెట్టుకున్నాం. సేమ్ అలాగే పైపింగ్ వేసి బ్యాక్ పార్ట్ కూడా ప్రిల్స్ పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు మనకి షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. షోల్డరు ఇప్పుడు 1/2 ఇంచ్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కటింగ్ అప్పుడు 1/2 ఇంచ్ వరకు మనం వదిలేసాం కాబట్టి ఖచ్చితంగా 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే లేదంటే నెక్ కొంచెం పెద్దగా అయిపోతుంది కాబట్టి కరెక్ట్ కొలతతో పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ మొత్తం నేను జాయిన్ చేసుకున్నాను ఆల్రెడీ. ఓకే, ఇలా షోల్డర్ జాయిన్ చేసుకోవడం ఫినిష్ అయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ మనకి పఫ్ హ్యాండ్స్ అండి. ఇంకా కిందికి మనకి పట్టిలాగా వేయమన్నారు. సో నేను ఆల్రెడీ పఫ్ హ్యాండ్స్ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ పెట్టానండి, ఒకసారి చూడండి. పఫ్ హ్యాండ్స్కి నేను ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా జాయిన్ చేసుకొని ఇంకా కుచ్చులు పెట్టుకుంటున్నాను. కుచ్చుల కోసం నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఆ 4 ఇంచెస్ నేను కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ కింది వైపున నేను ఒక డైరెక్షన్లో పెట్టుకుంటున్నానండి కుచ్చులు, ఆల్రెడీ మార్క్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి. ఇంకా పై వైపున ఆపోజిట్ డైరెక్షన్లో నేను కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి కుచ్చులు. ఇప్పుడు కిందికి పట్టి వేసుకోవడానికి నేను 1.5 ఇంచ్ తీసుకున్నానండి. ఎందుకంటే మెయిన్ హ్యాండ్ లెంత్లోంచి నేను 1.5 మైనస్ చేసి పఫ్ కట్ చేసుకున్నాను. అందుకే నేను 1.5 ఇంచు పట్టి కోసం కట్ చేసుకున్నాను. ఎక్స్ట్రా కట్తో కలిపి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా నేను కింది వైపున నుంచి పట్టి అయితే జాయిన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఉల్టా సైడ్ ఉంటుంది కదా హ్యాండ్కి, ఉల్టా సైడ్ నుంచి నేను జాయిన్ చేసుకుంటున్నాను పట్టి కోసం. ఇలా ఫస్ట్ నేను కుట్టు వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని పై వైపున ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని 1.5 ఇంచ్ వచ్చేలాగా నేను వేసుకుంటున్నానండి. ఓకే అండి, ఇలా పట్టి వేయడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇలా వచ్చిందండి హ్యాండ్. ఇంకా పఫ్ విత్ పట్టీతో కలిపి ఇలా వచ్చింది. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ వేసుకున్నాను కదా, ఇంకా హ్యాండ్స్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. నేను క్లాత్ రివర్స్గా పెట్టలేదు, స్ట్రైట్గా పెట్టి హ్యాండ్ రివర్స్ పెట్టి మధ్యలో భాగం నుంచి నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకోవడం ఫినిష్ అయింది కదా. ఇప్పుడు సైడ్ కుట్ల కోసం మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చిందండి బ్లౌజ్. చూడండి, కోట్ మోడల్ బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇలా ఉందండి.
మీకు నచ్చిందా అండి? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ కూడా ప్రెస్ చేయండి. ఎలా ఉంది మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఏమైనా డిజైన్స్ కావాలంటే కూడా ఒక్క కామెంట్ పెట్టండి. నేను కంపల్సరీగా మీకు అర్థమయ్యే విధంగా వీడియో అయితే పెడతానండి. చూడండి, లంగా ఇది బ్లౌజు విత్ కోట్ మోడల్. ఇది టోటల్గా ఇలా ఫినిషింగ్ వస్తుందండి. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.